అందరికీ నమస్తనుల్లా. తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత? తొక్కలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ ప్రజలారా మీరు సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో అభివృద్ధి రంగాలలో అభివృద్ధిని ముందరికి తీసుకుపోకుండా అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందరికి నడిపించింది కదా బీఆర్ఎస్ పార్టీ. తొక్కలో పార్టీయా ఇలా బీఆర్ఎస్ పార్టీ? వేరే ప్రతిపక్ష నాయకులు అంటే అది వేరు, వేరే ఇంకో బయట నుంచి వచ్చిన నాయకుడు బీఆర్ఎస్లోనే ఉండి అంటే అది వేరు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి అది కేసీఆర్ బిడ్డగా ఇలా ఈ మాటలు మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పేసి తెలంగాణ సమాజం అంటా ఉన్నది. తండ్రితోనే పెట్టుకున్నది డైరెక్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఊళ్ళల్లోకి పోతూ ఉంటే జనాలు ఇలా తండ్రితో పెట్టుకోవాల్సిన అవసరం ఆమెకి ఏం ఏర్పడ్డది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ఇలా కేసీఆర్ గారికి కవిత గారు ఏదో మంచి చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు, కానీ మంచి చేస్తుండ్రా కేసీఆర్ గారికి కవిత గారు? తెలంగాణ ప్రజలారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లలో వ్యక్తపరచాలి. కంపల్సరీ దీని మీద మీ అభిప్రాయము, మీ ఒపీనియన్ తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. అసలు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది? తొక్కలో పార్టీయా? బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో నేను చెప్తా, ఒకసారి మీరు వినుండ్రి. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందో నేను చెప్తా. ఇది దేశంలోనే రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వాలున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 25 ఏళ్ల ప్రస్థానం, సుదీర్ఘ ప్రస్థానం, ఎక్కడా ఒడిదరుగులు లేకుండా మగలో పుట్టింది పొబ్బలో పోతుంది అని అన్నప్పుడు వెనుకకు పోకుండా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి. ప్రాంతీయ పార్టీలు నిజంగా అట్లా పుట్టి అట్లా పోయిన పార్టీలు ఎన్నో ఉన్నాయి. కానీ 25 ఏళ్ల సుదీర్ఘమైన ప్రస్థానాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న పార్టీ, ఏకైక పార్టీ, దేశంలో 2వ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఇది బీఆర్ఎస్ పార్టీ. అన్నిటికీ మించి తెలంగాణ ఉద్యమాన్ని ముందటికి నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా ఇన్ని గానం విలువలున్న పార్టీని పట్టుకొని అది కేసీఆర్ గారి బిడ్డగారైన కవిత గారు ఏ విధంగా తొక్కలో పార్టీ అంటారో మీరే తెలంగాణ ప్రజలారా ఆలోచించాలి, ఆలోచన చెయ్యాలి. ఇలా తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పేసి ఇప్పుడు ఇంకా కొన్ని అంశాలు మీకు నేను చెప్పాలి. రైట్, కాళేశ్వరం కమిషన్. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం మీద ఒక దుష్ప్రచారానికి తెరలేపింది. బీజేపీ పార్టీ కూడా తెరలేపింది. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన 15-12 రోజులలోనే మేడిగడ్డలో 2 పియర్స్ కుంగినాయి. అది బాంబులు పెట్టే పేల్చిండ్రు, కావాల్సుకునే పేల్చిండ్రు అని చెప్పేసి ఇప్పటికీ నిపుణులు మాట్లాడుతున్న అంశం. 3 నెలల కోసం వేసిన కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో, పీసీ ఘోష్ అధ్యక్షతన వేసిన కమిషన్ నిన్నగాక మొన్న కాదు, జూలై 31 నాడు రిపోర్ట్ ఇస్తే ఆ జూలై 31 నాడు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అది నిన్న అసెంబ్లీలో చర్చ పెట్టిండ్రు. చర్చ పెట్టిన తర్వాత చర్యలు తీసుకుంటారా, చర్చ పెట్టక ముందు చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించినప్పుడు అసెంబ్లీలో చర్చలు తర్వాతనే మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట దాటేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఇలా హైకోర్టులో అయితే ఆ కమిషన్ కొట్టేస్తారు, దీన్ని కేంద్రం చేతులకు అప్పచెప్పాలి అని చెప్పేసి చాకచక్యంగా తెలివిగా ఆలోచించి ఆయన స్వార్థం కూడా దాంట్లో చూసుకొని ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎంతకు మోడీకి వంగుతలేదు, ఎంతకు మోడీకి వింటలేరు కేసీఆర్ అని చెప్పేసి ఇలా ఈ కాళేశ్వరం కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ రిపోర్టుతోని ఇక్కడిని పులిస్తా పెట్టొచ్చు. కానీ కావాల్సుకొని రేవంత్ రెడ్డి 2 ప్రయోజనాలను ఆలోచించి అది మోడీ జేబు సంస్థ అని చెప్పేసి మాట్లాడతారు. సిబిఐ ఏదైతే దర్యాప్తు సంస్థ, సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు జేబు సంస్థలు బీజేపీ సర్కార్ అని మాట్లాడతారు. ఆ బీజేపీ సర్కార్ చేతులలో ఇది పెట్టొచ్చిండ్రు. అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇక్కడ దాకా బాగానే నడిచింది. ఎమర్జెన్సీగా కేసీఆర్ గారు ముఖ్య నాయకులతో మీటింగ్ పెట్టిండ్రు. ఆ ముఖ్య నాయకులల్లో కవిత గారు లేరు అంటే ఆమె ముఖ్య నాయకురాలుగా లేదు అని చెప్పేసి ఇక్కడ అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇలా ఏం మాట్లాడతారు కవిత గారు అని అంటే, తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది కవిత గారు అని అంటే,
సిబిఐ విచారణకు అప్పజిప్పిండ్రట రేవంత్ రెడ్డి గారు. అంత అగ్నిపర్వతం లాగా కేసీఆర్ గారు, హిమాలయ పర్వతం లాగా కేసీఆర్ గారు అటువంటి వ్యక్తి మీద ఇలా సిబిఐ విచారణ జరపడానికి ఏసిండ్రు అని అంటే తొక్కలో పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత. పార్టీ కోసమే కదా కేసీఆర్ గారి ప్రస్థానం మొత్తం కొనసాగింది. పార్టీతోని పాటు తెలంగాణ ఉద్యమం కోసమే కదా కేసీఆర్ గారి పేరు పలుకుబడి పెరుక్కుంటూ వచ్చింది. మంత్రి పదవులను సైతము తృణప్రాయంగా గడ్డిపోచల లెక్క వదిలిపెట్టుకుంటా సొంత పార్టీ పెట్టి సొంత కాళ్ళ మీద నిలబడాలి అని చెప్పేసి ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటా ముందడికి వస్తేనే కదా ఇలా 25 ఏళ్ల ప్రస్థానంగా ముందడి కొనసాగుతూ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. అంటే రాజకీయాలంటే కేసులు విచారణలు కామన్. ఇలా సిబిఐ ఎంక్వైరీ చేసిందని చెప్పేసి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత తొక్కలో పార్టీ అని అంటున్నారు కదా మీరు. ఆనాడు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు పిలిచింది మిమ్మల్ని. 5 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు మీరు. ఇయ్యాల పార్టీ అదే విధంగా మీరు ఇయ్యాల ఏ విధంగానైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఆనాడు పార్టీ అదే విధంగా ఆలోచన చేసుంటే ఇయ్యాల మీరు పార్టీలో ఉండేటోళ్ళా? ఇయ్యాల చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, జాగృతి కార్యక్రమాలు పెట్టి సొంత ఎజెండాతోనే ముందడికి పోయినరు. ఆమె సొంత ముఖంతోనే స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండడానికి ఎదగడానికి ప్రత్యేకంగా జాగృతి కార్యక్రమాలు పెట్టుకున్నారు. అదే జాగృతి ఇలా ఉపయోగపడుతుంది, అదే ఇండిపెండెంట్గా మాట్లాడడానికి అదే జాగృతి ఉపయోగపడుతుంది. ఏనాడు పార్టీ ప్రయోజనాల కోసం ఆమె పాటు పడలేదు. వాస్తవానికి చెప్పాలంటే ఇంత మట్టి అంటింది బీఆర్ఎస్ పార్టీకి, ఇంత పేరు పోయింది. అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో దాదాపు 60% మీద ప్రభావం చూపెట్టింది మీ వల్లనే, మీ లిక్కర్ స్కామ్ కేసు వల్లనే అని చెప్పేసి ఇప్పటికీ బయట జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మాట్లాడితే మంచిగుంటాయి. 10 ఏళ్ళు నోరిప్పలేదు, వాస్తవాలు మాట్లాడితేనే మంచిగుంటే ఒకసారి కాకపోతే ఒకసారి తెలుస్తాయని ఇలా మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లో అన్నారు కదా. నిజంగా ఇవి వాస్తవాలు. మరి మీ దగ్గర దాకా వచ్చినాయో లేవో మాకు తెలియదు, కానీ మీ వెనుక ఎవరు ఉన్నారని మేము అంటలేం. అంటే అన్నారు కదా ప్రెస్ మీట్లో. ఇక మరి ఆ ముచ్చట జర ప్రక్కకు వదిలిపెడితే కేసీఆర్ గారు 5 నెలలు జైల్లో ఉంటే మిమ్మల్ని ములాఖత్తులో కలవడానికి వచ్చింది ఎవరు? ఢిల్లీలో లాయర్లను పెట్టి అష్ట కష్టాలు పడి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఆనాడు అవసరం లేదు 5 నెలలు జైల్లో ఉన్నామే, ఈమెతోని ఇలా మనకు పార్టీకి నష్టం చేకూరుతుంది, పార్టీకి అన్యాయం చేసింది అవుతుంది అని చెప్పేసి ఆనాడు ఒక్క మాట ఆలోచన చేసి ఉంటే ఇలా మీరు బయటికి వచ్చేటోళ్ళో తెలియదు, లేకపోతే వాళ్ళ కష్టానికి వాళ్ళ కష్టపడ్డరు. మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డరు. ఎంత కష్టపడ్డారో అది వాళ్ళకి తెలుసు. మరి ఇలా మీరు మాట్లాడుతున్న ఒక్కొక్క మాట ఎంతగానం కేసీఆర్ గారికి కుచ్చుకుంటేనో తెలియదు, కానీ వాస్తవానికి చెప్పాలంటే మీరు పార్టీకి చేస్తున్న నష్టమే ఎక్కువ. కేసీఆర్ గారికి నేను మంచి చేస్తున్నా అని మీరు మాట్లాడుతున్నారు, కానీ పార్టీకి చేస్తున్న నష్టమే, మీరు చేస్తున్న నష్టమే ఎక్కువ. తాజెడ్డ కోతి వనమల్ల జరిచిందన్నట్లు మీకు బురదంటింది లిక్కర్ స్కామ్ కేసు వలన. అదిని మనసులో పెట్టుకున్నారా ఏందా తెలియదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా నా పేరు ఖరాబైంది దాంతో పాటు కొంతమంది పార్టీ నాయకుల పేర్లను కూడా ఖరాబ్ చేయాలని చెప్పేసి కవిత గారు కంకణం కట్టుకున్నారని చెప్పేసి బయట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి మోడీ మిలాఖతై కేసీఆర్ మీద బదనాం లేపాలి, కేసీఆర్ నాగం చేయాలి, ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, తెలంగాణ రాష్ట్రంలో పోటీ మనిద్దరి మధ్యలోనే ఉండాలి, బీఆర్ఎస్ను ఆగం పట్టియాలి, బీఆర్ఎస్ లేకుండా చేయాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ గీసుకొని కేసీఆర్ను బదనాం చేయడానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు పావులు గదుపుతున్న దాన్ని, వాళ్ళు పన్నాగాలు వన్నుతున్న దాన్ని మీరు అర్థం చేసుకోకుండా ఇలా మీరు పార్టీకి ఒక వెన్నెముకగా, పార్టీకి ఒక పిల్లర్గా నిలిచిన నాయకుల మీద ఇలా మీరు అభండాలు వేయడం ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నది తెలంగాణ సమాజం. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయింది, జైల్లో పెట్టింది. కేంద్రము కావచ్చు, ఈడీ కావచ్చు, ఇదే లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిండ్రు. ఇలా కేజ్రీవాల్ పార్టీ బంద్ చేసుకొని, దుకాణం బంద్ చేసుకొని ఇంట్లో కూర్చున్నారా? అంటే మీరు అన్నదాని ప్రకారం ఆడ ఈడీ ఎంక్వైరీ చేసింది, ఈడీ అరెస్టు చేపించింది కాబట్టి కేజ్రీవాల్ పార్టీ మూసేసుకోవాలి. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ జరుపుతా అని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ చేసింది కాబట్టి కేసీఆర్ గారు కూడా పార్టీ మూసేయాలి. అసలు ఎందుకు ఈ విలీనం అనే అంశాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చిండ్రు? ఆ లేఖ ఎవరు లీక్ చేసిండ్రో తెలియదు, మీరు లీక్ చేసిండ్రో తెలియదు, అటువైపు నుంచి లీక్ చేసిండ్రో తెలియదు. ఏనాడు
సొంతగా ఎజెండాతో ముందడికి పోలే హరీష్ రావు గారు. పార్టీ ఎజెండా, పార్టీ పలుకుబడి, పార్టీ పతార, క్రమశిక్షణ గల నాయకుడిగా పేరొందిండ్రు హరీష్ రావు గారు. అది కేసీఆర్ గారు చెప్పిన ముచ్చటే. సిద్దిపేటలో ఒకసారి మాట్లాడిన వీడియో ఉంటుంది, అది వినండి మీరు కావాల్సుకుంటే. ఇలా మీరు పార్టీకి 2 విధాల నష్టం చేకూరుస్తూ ఉన్నారు. ఒకవైపు ఇప్పటికే మీరు రియలైజ్ కావాల్సింది ఉండే పార్టీకి నష్టం చేకూర్చుకుంటూ పోతానే ఉన్నారు. అటు కేసీఆర్ని కాపాడుతున్నాను అంటారు. కేసీఆర్ మీద మా నాన్నగా నాకు బాధ అవుతుంది అని చెప్పేసి భావోద్వేగానికి గురైండ్రు. కానీ కేటీఆర్ మీద ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసిండ్రు. జగదీష్ రెడ్డి మీద డైరెక్ట్గానే అటాక్ చేసిండ్రు. ఇప్పుడు హరీష్ రావు, సంతోష్ వీళ్ళ మీద ఇప్పుడు డైరెక్ట్ పేర్లు చెప్పుకుంటేనే అది చేస్తూ ఉన్నారు. ఇలా 2 ఏళ్ల పొద్దు బట్టి కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ ఏ విధంగా పోరాటం చేస్తుంది, ఎందుకు పోరాటం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రానికి జలధార, జీవధార, వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా అవినీతి ఎక్కడా జరగలేదు. అవినీతి అంశమే ఆ కమిషన్ రిపోర్ట్ చెప్పలేదు. కవిత గారు, మీరు ఎట్లా చెప్తారు అవినీతి జరిగిందని? కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉన్నదో కమిషన్ రిపోర్ట్లనే ప్రస్తావించబల్లే అవినీతి జరిగిందని. ఖాళీ 6 కోట్లు మాత్రమే రికవరీ చేయాలని చెప్పేసి రాసిందట. 6 కోట్లు, అది కూడా మేడిగడ్డ కుంగిందానికి అని చెప్పేసి. కమిషన్ రిపోర్ట్లోనే అంశాలు రాయనప్పుడు ఇలా మీరెట్లా అవినీతి జరిగిందని చెప్తారు? ఒకటి, కేసీఆర్ బిడ్డగా పార్టీకి నష్టం వాటిల్లోలాగా చేస్తూ ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడి బీఆర్ఎస్ నాయకురాలుగా ఉండి, బీఆర్ఎస్ పార్టీలో మెంబర్గా ఉండి, కేసీఆర్ బిడ్డ అయి ఉండి వేరేటోళ్ళు చేసిరంటే అది వేరు. ఆ విధంగా నష్టం చేకూర్చేలాగా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి, అవినీతి మీద అవినీతి జరిగింది అని చెప్పేసి ఎక్కడా చెప్పడానికి వాళ్ళకి ఆధారాలు లేవు. ఏ ఆధారాలు లేవు. ఇలా డైరెక్టు హరీష్ రావు గారి పాత్ర ఉన్నది, అందుకే ఇరిగేషన్ మినిస్టర్గా తీసేసిండ్రు. ఇరిగేషన్ మినిస్టర్గా తీసేసిన తర్వాత మళ్ళీ ఏ మంత్రి పదవి ఇయ్యద్దు కదా. తర్వాత 2 శాఖలు అప్పచెప్పిరు కదా, ఒక్క శాఖ కాదు 2 శాఖలు. తర్వాత 2 శాఖలు అప్పచెప్పిరు కదా. ఇలా మీరేం మాట్లాడుతున్నారో ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్లో ఉండిపోతున్నారో అర్థమైతలేదు. చాలామంది నిపుణులు మీకు సలహా ఇస్తూ ఉన్నారు, మీ వెనక ఎవరున్నారు అని చెప్పేసి అనాల్సి వస్తుంది. మీకు సరిగ్గా చెప్పేటోళ్ళు ఉన్నారా లేరా? మీరెందుకు ఇంకా పార్టీకి నష్టం చేకూర్చేలాగా ముందడికి పోతా ఉన్నారు? ఆనాడు గట్లనే అన్నారు, మీరు ఎయిర్పోర్ట్లో చుట్టూ దయ్యాలున్నారు. మీరు రాసిన లేఖ లీక్ మీద చర్చ జరగలే, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడిండ్రు చూడు, దాని మీద చర్చ జరిగింది. అప్పటి నుంచి రాజుకున్నది, ఇంటోడు ఏలు పెడితే అవతలోడు కాలు పెడతాడక్క, అది మీకు తెలియదా? ఇంటోడు ఏలు పెడితే అవతలోడు కాలు పెట్ట సందు దొరికినట్టే వానికి. ఇలా ఇంట్లో అయ్యండి కేసీఆర్ గారు మీతో మాట్లాడా అన్నారా? మిమ్మల్ని పిలుచుకొని అన్నారా? ఇంత ఆడబిడ్డవే కదా, ఆడబిడ్డ కాళ్ళు మొక్కి ఆడబిడ్డను గౌరవించడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కదా. మీతో మాట్లాడా అన్నారా కేసీఆర్ గారు? మంచి మందిలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అంటారు. 10 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసి ఏం నేర్చుకున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది ఇలా యావత్తు తెలంగాణ సమాజం. అప్పచెప్పిన పనిని నిర్వర్తించడంలో హరీష్ రావు గారు ముందటుంటారు. కాళేశ్వరం కాళేశ్వరంలో హరీష్ రావు గారి కృషి మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు. ఇలా అవినీతి జరగలేదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ తోని పోరాటం చేస్తూ ఉంటే అవినీతి జరిగింది అని చెప్పేసి మీరెట్లా చెప్తారు? ఇలా కమిషన్ రిపోర్ట్లనే పేర్కొనబడలే ఎక్కడా. ఆనాడు గట్లనే బీజేపీలో విలీనం చేస్తా అని నన్ను బయటకు తేవడానికి మంథనాలు జరిగినాయి అని చెప్పేసి మాట్లాడిర్రు. అవి ఎంతవరకు మంథనాలు జరిగినాయో, ఎంతవరకు జరగలేవో అది అసలు అవసరమే లేకుండే. మంథనాలు జరిగినాయే మరక, జరగనియే మరక, మీరు మాట్లాడేదే మరక. ఇయ్యాల అంటుండ్రు కదా అవినీతి అని. అంత పెద్ద 1.5 ఏళ్ల పొద్దు జరిపిన కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లనే అవినీతి అంశము ప్రస్తావనకు రాలే. మరి మీరు ఎట్లా చెప్తారు? హరీష్ రావు గారి పాత్ర ఉన్నది, హరీష్ రావు గారి అవినీతి ఉన్నది, సంతోష్ కుమార్ గారి అవినీతి ఉన్నది అని చెప్పేసి ఏ విధంగా చెప్తారక్క? మొత్తం మీద ఈ అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఆనాడు గనక మీరు లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కొని ఈడీ విచారణకు పిలిచినప్పుడు 5 నెలలు జైల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గనక వద్దనంటే ఇలా మీరు పార్టీలో ఉండేటోళ్ళు కాదు. ఇలా మీరు అంటుండ్రు, ఇంకా పెద్ద ఆరోపణ చేసిండ్రు. హరీష్ రావు వెనుక, జోగినిపల్లి సంతోష్ కుమార్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని అంటారు. ఇలా ఎవరు ఉన్నారు అనేది తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది.
వాళ్ళ వెనుక వాళ్ళు ఉండి వాళ్ళు పక్కకు జరగలే, ప్రత్యేక ఎజెండాతోని కార్యక్రమాలు పెట్టుకొని ముందడికి పోతలే. కానీ మీరు ఇలా ఎవరు బయటకు వచ్చిండ్రు? ఎవరు పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముందడికి పోతా ఉన్నారు? ఎవరు పార్టీలో ఉన్న నాయకులను, పార్టీ కోసం కష్టపడే నాయకులను నిందిస్తూ ఉన్నారు? మీరు కదా. మీ సొంత ఎజెండాతోని, మీ సొంత కార్యక్రమాలతోని ఎప్పటికైనా నేను ముందడికి పోవాలి, నా ఫేస్తోని ముందటికి జాగృతి కార్యక్రమాలు నేను నడిపించుకోవాలని చెప్పేసి మీరు కదా ఇలా పక్కకు జరిగిరని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారక్క. ఈ రకమైన కామెంటరీ మాత్రం చాలా పార్టీకి నష్టం చేకూరుస్తూ ఉన్నది. 25 ఏళ్ల ప్రస్థానము, ఎన్నో క్షుద్ర శక్తులు, ఎన్నో శక్తులు ఇలా పార్టీని దెబ్బతీయాలి, పార్టీ మునిగిపోతే మంచుగుండు, పార్టీలో సభ్యత్వాలు లేకపోతే మంచుగుండు. 2015లో అధికారంలోకి వస్తే, 2014లో అధికారంలోకి వస్తే, 2015లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వచ్చి ఎమ్మెల్సీలను కొనుగోలు చేయడానికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డే కదా ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయినరు. అట్లా ప్రభుత్వం ఫామ్ అయినాక కూడా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేసిండ్రు. ఇలా ఎవరి మాటలు పట్టుకొని ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు? కాళేశ్వరం కృషి హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టే ఆ 3 ఏళ్లలో ఆ క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ దాంతో పనిచేసిరు కాబట్టే, కేసీఆర్కు తోడుగా పనిచేసిరు కాబట్టే, కేసీఆర్ ఆంక్ష కేసీఆర్ సూచనల మేరకే పనిచేసిరు కాబట్టి ఇలా కాళేశ్వరం 3 ఏళ్లలో నిర్మాణమై, శంకుస్థాపనై, నిర్మాణమై 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలిగింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు. ఏం లేదు, క్లీన్ చీట్ ఇచ్చి పడేసిండ్రు, అయిపోయింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్రేజ్ పెరుగుతూ ఉన్నది, పార్టీకి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతూ ఉన్నది. ఈ టైంలో కవిత చేస్తున్న అనర్థాలు అన్నీ ఇన్ని కావు, పార్టీకి నష్టం చేకూర్చేలా చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ అంశాన్ని చాలా ఫుల్ సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా కేటీఆర్ గారి మీద, లేకపోతే జగదీష్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసిండ్రు కవిత. అప్పుడు అంత సీరియస్గా తీసుకోలే, పార్టీ ఎక్కడ ఖండించలే. కాకపోతే ఈ అంశం మీద మాత్రం ఖండించే అవకాశాలు పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. ఒకవైపు సిబిఐకి ఎంక్వైరీ ఇచ్చిన దాని మీద కేసీఆర్ను, హరీష్ రావును ఇట్లా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సిబిఐకి అప్పచెప్పిన దాని మీద రేపు రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఇట్లా నియోజకవర్గ ఎమ్మెల్యేల వాళ్ళతోని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్టీ డిసైడ్ అయింది. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన పెద్ద మీటింగ్, అర్జెంట్ మీటింగ్ జరిగింది. లేకపోతే రేపు సిబిఐ వచ్చినా సిబిఐ మనల్ని అక్కడికి రమ్మంటదా, మనం ఇక్కడికి, వాళ్ళు ఇక్కడికి రావాలనా అనేది డిసైడ్ అయిన తర్వాత ఏ విధంగా ముందడికి పోవాలి, ఎట్లా ముందడికి పోతే బాగుంటుంది అనే దాని మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద, ఇట్లా ప్రజల్లోకి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ కానీ, లేకపోతే ఈ సిబిఐ ఎంక్వైరీ కానీ ఏ విధంగా పోబోతా ఉంది ప్రజల్లోకి అని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున చర్చ జరిగిన వేళ కవిత గారు ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడడం, మరి పార్టీ రేపు ఏ విధంగా ఖండిస్తుంది, ఫుల్ సీరియస్గా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. పార్టీ ఏ విధంగా ఖండిస్తుంది, కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడతారు, ప్యాచప్ అంటే దీన్ని క్లోజ్ చేయాలంటే కేసీఆర్ గారు ఎప్పటికో ఎంటర్ అయ్యి క్లోజ్ చేసే అంశం ఇది. కాకపోతే మారుతుంది కదా, రియలైజ్ అవుతుంది కదా అని చెప్పేసి వదిలేసిండ్రు కేసీఆర్ గారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఇటు హరీష్ రావు గారిని, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను దూషించుకుంటా ముందడికి పోతా ఉన్నారు కవిత. అసలు అవినీతి జరగలేదు, నిజాయితీగా ముందడుగు పోయినాం, కాళేశ్వరం ప్రాజెక్టులో నిజాయితీగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కొట్లాడుతూ ఉంటే, నిన్న 7గురిని ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు హరీష్ రావు గారు. సబ్జెక్టుతోని కాళేశ్వరం ప్రాజెక్టు మీద, ఆ తప్పుల తడకగా ఉన్న కమిషన్ రిపోర్టు మీద ఎదుర్కొన్నారు. 7గురు ముఖ్యమంత్రితో సహా ఒక బ్యాటింగ్ ఆడినరు. ఏ నాయకుడికి సాధ్యమైతే, ఇది పొగడత కాదు, హరీష్ రావుకు ఉండాల్సిన అభిమానులు హరీష్ రావు గారికి ఉన్నారు. నిజంగా ఇట్లాంటి వ్యాఖ్యలు ఏనాడు మరి నెగిటివ్గా వార్తలు రాయించిండ్రు హరీష్ రావు గారు అని చెప్పేసి ఏనాడు అనలేరు కదా, మరి ఇయ్యాలనే ఎందుకు అంటుర్రు అని అంటే ఏమీ లేదు, వాళ్ళకు బురద అంటింది ఎలాగో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సిన్సియర్గా ఉన్న నాయకులకు కూడా బురద అంటియాలనే ఆలోచనలో కవిత గారు ఉన్నారు, అదే ప్రెస్టేషన్లో ఉన్నారు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ ఒక్క అంశాన్ని అయితే కవిత గారు మర్చిపోయినరు. మరి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు దీని మీద? హరీష్ రావు గారు అయితే ఇక్కడ లేడు, యునైటెడ్ కింగ్డమ్ యూకేలో ఉన్నారు. అయినా వాళ్ళ కూతురు సీట్ కాలేజీలో జాయిన్ చేయించడం కోసం నిన్న అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది. మొత్తం మీద వచ్చిన తర్వాత ఏమైనా స్పందిస్తారా, లేకపోతే ఆయన స్పందిస్తారా లేదా తెలియదు, కానీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం రేపు చూడాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.